మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. మధ్యప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన నోయిడా నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు కేసు తీవ్రత దృష్ట్యా సమగ్ర విచారణ కోసం దీన్ని సీబీఐకి అప్పగిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ఈ కేసులో పరారీలో ఉన్న ట్విషా భర్త సమర్థ్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. మోడల్ నటి ట్విషా శర్మ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ట్విషా మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టం చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్ట్ మార్టం చేయాలని ఆమె కుటుంబం దిగువ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో వారు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మరోసారి పోస్ట్ మార్టం చేయాలని ఆదేశించింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో పోస్ట్ మార్టం జరిపించాలని కోర్టు వెల్లడించింది. అయితే ఈ ప్రక్రియ అంతా భోపాల్లోనే జరుగుతుందని పేర్కొంది. ఎయిమ్స్ వైద్యులను ప్రత్యేక విమానంలో భోపాల్కు రప్పించి వీలైనంత త్వరగా రెండో పోస్టుమార్టం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. అటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ట్విషా భర్త సమర్థ్ సింగ్ హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు. ట్విషా శర్మ మృతి కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఆమె భర్త సమర్థ్ సింగ్ లొంగిపోయాడు. గత 10 రోజులుగా పరారీలో ఉన్న సమర్థ్ ఇవాళ జబల్పూర్ జిల్లా కోర్టులో లొంగిపోయాడు. మధ్యప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్న గంట వ్యవధిలోనే సమర్థ్ లొంగిపోయాడు. ఈ కేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ మధ్యప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి కృష్ణవేణి దేశావత్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 12వ తేదీన భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తవారింట్లో 33 ఏళ్ల ట్విషా శర్మ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ట్విషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ట్విషా శర్మకు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆ కారణం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆమె అత్తవారింటి సభ్యులు వాదిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన భోపాల్ పోలీసులు ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్లపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులతో పాటు కట్న వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.